బలరాముడు సుభద్ర వివాహం గురించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఆ నిర్ణయం అర్జునుడి మనసునే కాదు, త్వరలో మొత్తం ద్వారకనే కుదిపెయ్యబోతోంది. ద్వారక రాజమందిరంలో బలరాముడు యాదవ పెద్దలతో మాట్లాడుతున్నాడు. సుభద్ర వివాహం ఇక ఆలస్యం చెయ్యకూడదని అనుకుంటున్నాను. అక్కడ ఉన్నవారంతా నిశ్శబ్దంగా అతని మాటలు వింటున్నారు. బలరాముడు మెల్లగా కొనసాగించాడు. హస్తినాపుర యువరాజు దుర్యోధనుడు గదాయుద్ధంలో నా శిష్యుడు, శక్తివంతుడు, రాజకీయంగా కూడా బలమైనవాడు. సుభద్రకు అతనే సరైనవరుడు. అది విన్న యాదవులు ఒకరినొకరు చూసుకున్నారు. ఎందుకంటే బలరాముడు ఈ నిర్ణయాన్ని చాలా గంభీరంగా తీసుకున్నాడు. ఆ సభలోనే కృష్ణుడు ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. అతని ముఖంలో మార్పేమీ కనిపించలేదు. కాని బలరాముడి ఈ నిర్ణయం ఏం జరిగేలా చేస్తుందో అతనికి స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే అర్జునుడు, సుభద్ర ఒకరినొకరు ఇష్టపడుతున్నారని కృష్ణుడికి అప్పటికే తెలుసు. కొన్ని క్షణాలు కృష్ణుడు నిశ్శబ్దంగా ఆలోచించాడు. తర్వాత స్వల్పంగా చిరునవ్వు నవ్వాడు. ఎందుకంటే ఈ కథ ఇంకా ముగియలేదని అతనికి తెలుసు. ఆ సాయంత్రం అర్జునుడు సముద్రతీరంలో ఒంటరిగా నిలబడి ఉన్నాడు. దూరంగా ద్వారక దీపాలు మెరుస్తున్నాయి. అప్పుడే కృష్ణుడు నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చాడు. కొన్ని క్షణాలు ఇద్దరూ నిశ్శబ్దంగా అలలను చూస్తూ నిలబడ్డారు. తరువాత కృష్ణుడు మెల్లగా అన్నాడు, ద్వారకలో త్వరలో ఒక వివాహం గురించి చర్చలు మొదలవుతాయి అర్జునా. అర్జునుడు ప్రశాంతంగా అడిగాడు, ఎవరి వివాహం మాధవ? కృష్ణుడు అతనివైపు చూడకుండా అన్నాడు, సుభద్రది. అర్జునుడి ముఖంలో చిరునవ్వు మెల్లగా మాయమైంది. బలరాముడు దుర్యోధనుడిని వరుడిగా భావిస్తున్నాడు. ఆ మాట విన్న తరువాత అర్జునుడు కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేదు. అలలు మాత్రం నిశ్శబ్దంగా తీరాన్ని తాకుతూనే ఉన్నాయి. జీవితంలో మొదటిసారి మహాయోధుడైన అర్జునుడు యుద్ధరంగంలో కాదు, మనసులో తడబడుతున్నాడు. అదే సమయంలో సుభద్ర కూడా రాజమందిరంలో జరిగిన చర్చ గురించి తెలుసుకుంది. దుర్యోధనుడా అని ఆశ్చర్యంగా మెల్లగా పలికింది. ఆమె మనసులో వెంటనే అర్జునుడి రూపమే కనిపించింది. ఆ ప్రశాంతమైన మాటలు, ఆ నిశ్శబ్దమైన చిరునవ్వు, ఆ చూపులు, ఇవన్నీ ఇప్పుడు ఆమె మనసును మరింత కలవరపెడుతున్నాయి. ఎందుకంటే తన మనస్సు ఎప్పుడో ఆ యాత్రికుడి వైపు వెళ్ళిపోయిందని ఆమెకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. సముద్రతీరంలో కృష్ణుడు, అర్జునుడు నిశ్శబ్దంగా అలలను చూస్తూ ఇంకా నిలబడి ఉన్నారు. కొద్దిసేపటి తరువాత కృష్ణుడు మెల్లగా అడిగాడు, అర్జున, నువ్వు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోతావా? అర్జునుడు ప్రశాంతంగా అన్నాడు, బలరాముడు నీ అన్నయ్య మాధవ. ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లడం. అతను మాట పూర్తి చెయ్యకముందే కృష్ణుడు స్వల్పంగా నవ్వాడు. యుద్ధరంగంలో ఎన్నో సైన్యాలను ఎదుర్కొన్న అర్జునుడు ఇప్పుడు మాత్రం తన మనస్సుతో యుద్ధం చేస్తున్నాడు. అర్జునుడు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. కృష్ణుడు మాత్రం దూరంగా ద్వారక వైపు చూస్తూ అన్నాడు, కొన్ని బంధాలు విధి ముందే నిర్ణయిస్తుంది అర్జున. వాటిని ఎవరూ ఆపలేరు. కృష్ణుడి మాటలు విన్న అర్జునుడు నిశ్శబ్దంగా ద్వారక వైపు చూస్తున్నాడు. అదే సమయంలో రాజమందిరంలో సుభద్ర కూడా ఆలోచనల్లో మునిగిపోయింది. ఇకపై జరిగే ప్రతి నిర్ణయం వారి జీవితాలను పూర్తిగా మార్చబోతోంది. అయితే అర్జునుడు, సుభద్ర విషయాల్లో కృష్ణుడు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు? తదుపరి భాగంలో చూద్దాం.